నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమః. కార్తీక మాస పురాణం 23వ అధ్యాయం ఈరోజు మనం చెప్పుకుందాం. పురంజయుడు శ్రీరంగ క్షేత్రంలో ముక్తిని పొందాడు కార్తీక వ్రతం చేస్తూ. అది ఎలాగనేది అధ్యాయంలో చెప్పడం జరిగింది. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని చూసి, ఓ మునీశ్వర, విజయం పొందినటువంటి పురంజయుడు ఏమి చేసినో వివరించండి అని అడగ్గా అత్రి మహాముని ఈ విధంగా చెప్తున్నాడు. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వల్ల అసమాన బలోపతిరై అగ్నిశేషం శత్రుశేషం ఉండకూడదని తెలిసి తన శత్రువులందరినీ కూడా ఓడించి నిరాటంకంగా తన యొక్క రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉన్నాడు. మరియును అదే అనేక శత్రువులను జయించి దశ దిశలా తన యొక్క అఖండ కీర్తిని ప్రసరింపజేసుకున్నాడు. శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడగెత్తి హరిషడ్వర్గములు కూడా జయించిన వాడై ఉన్నాడు. ఇన్ని ఏలా అతడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార తత్పరుషుల్లో నొత్తముడని రాణిస్తూ ఉన్నాడు. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజించినా కృతజ్ఞుడగునా అని విచారించుండగా ఒకానొకనాడు అశరీరవాణి, ఓ పురంజయ, కావేరీ నదీ తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది. దానికి 2వ వైకుంఠం అని పిలుస్తారు. నీవచ్చటికి వెళ్ళి శ్రీరంగనాథన స్వామిని అర్చించు. నీవి సంసార సాగరం దాటి మోక్ష ప్రాప్తి పొందుతావు అని పలికిందట. అంతర పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములన్నీ కూడా దర్శనం చేస్తూ ఆయా దేవతలను సేవిస్తూ పుణ్య నదుల్లో స్నానం చేస్తూ శ్రీరంగమునకు చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలే ప్రవహిస్తూ ఉండగా మధ్యలో ఉన్నటువంటి శ్రీరంగనాథాలయమునకు శేషశయ్యపై పవలిస్తున్న శ్రీరంగనాథుని చూసి పరవశం చెంది చేతులు జోడించి దామోదర, గోవింద, గోపాల, హరి, కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషికేశ, ద్రౌపదీమాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రం మైమరచిపోయి పఠించి కార్తీక మాసం అంతా కూడా శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమ వల్ల అతని రాజ్యమునందలి జనులందరూ కూడా సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉన్నారు. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు గడిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతై ప్రకాశిస్తూ ఉండేది. అయోధ్య నగరమునందలి వీరులు యుద్ధము నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నిర్భేదకులై, నిరంతరము కూడా విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు. ఆ నగరమునంది అంగనాగమనులు, హంసగజ గామినిలు, పద్మపత్రాయలోచనాలై విపుల శ్రోణీత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచ పీనత్వము కలిగి రూపవతులని, శీలవతులని, గుణవతులని ఖ్యాతి కలిగి ఉన్నారు. ఆ నగరమునందలి నృత్య గీత సంగీతాది కళా విశారదులై, ప్రౌఢులై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదామోహన హాసాలంకృత ముఖశోభితులై ఉన్నారు. ఆ పట్టణ కులాంగణలు ఇప్పుడు కూడా నిత్యం కూడా పతిల్ని గౌరవిస్తూ, అంటే భర్తలను గౌరవిస్తూ పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరుకున్నాడు. పురంజయుడి రాక విని పౌరజనులు మంగళవాద్య మంత్రవేదాలతో, వేదమంత్రములతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టారు. అతడు ధర్మాభిలాషి, దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తున్నాడు. కొంతకాలం గడిచి వృద్ధాప్యం వచ్చుడి చేత ఐహిక వాంఛలన్నీ కూడా వదులుకుని తన కుమారుడికి రాజ్యభారాన్ని అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాస్త్రమును స్వీకరించి అరణ్యానికి వెళ్ళాడు. అతడు వానప్రస్థాస్త్రం నందు కూడా ఏటేటా విధి విధానంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ క్రమక్రమంగా శరీరమడుగుడి చేత మరణించి వైకుంఠానికి వెళ్ళాడు. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం కలది. దానిని ప్రతివారు కూడా ఆచరించవలేను. ఈ కథ చదివిన వారికి, విన్నవారికి, వినినప్పుడు కూడా శ్రీమన్నారాయణ స్తోత్రం చేసేవారికి, వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగుతుందయ్యా. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర, గోవింద గోవింద.